దేవేంద్రుడి మనసు నెరిగి ఆ వైపుగా రథం నడిపే రథసారథి మాతలి. ఆయన కుమార్తె పేరు గుణకేశి. పేరుకి తగినట్లుగానే సకల సద్గుణాల రాశి. కుమార్తెకు పెళ్లి వయసు రావడంతో మాతలి వరుణ్ణి వెతకడం కోసం బయలుదేరుతాడు. ఆయనకి ఎక్కడ వెతికినా విద్య, వినయ, రూపలావణ్య సంపదలు కలిగిన వరుడు మాత్రం దొరకట్లేదు. ఇక దాంతో అన్ని లోకాలను వెతకడం మొదలుపెట్టారు. అలా వరుడి వేటలో ఉన్న మాతలికి ఒకనాడు నారదుడు కలుస్తాడు. ఇక ఇద్దరూ కలిసి వరుణ్ణి వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు పాతాళలోకం చేరుతారు. కానీ దేవేంద్రుడి రథసారథి అయిన మాతలికి అక్కడి సంబంధం ఇష్టం లేదు. ఎందుకంటే మాతలి దేవతల పక్షం, అలానే అక్కడ నివసించేది రాక్షసులు. ఇక ఆ వైరం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఆ సంబంధం అస్సలు వద్దు అనుకున్నారు. అందుకని పాతాళలోకం నుంచి గరుడలోకం వెళ్లారు. కానీ అక్కడ కూడా మంచి వరుడు కనపడలేదు. తర్వాత రసాతల లోకం చేరారు. అక్కడ జనులందరూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ మాతలికి రుచించలేదు అది. ఇక ఈ రసాతల లోకాని నుంచి సరాసరి నాగలోకం చేరుకున్నారు. ఆ లోకంలో మాతలికి సుముఖుడు అనే ఒక అందాల చందమామ నచ్చుతాడు. ఇది గమనించిన నారదుడు ఆ అబ్బాయి వంశం ఐరావత వంశమని, తాతగారి పేరు ఆర్యకుడని, తండ్రి చికురుడని చెబుతాడు. ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి ఆర్యకుడిని కలుస్తారు. వారి నుంచి విషయం తెలుసుకున్న ఆర్యకుడు తిరిగి ఓ మాట చెబుతాడు. మామూలుగా ఈ పెళ్లి సంబంధం మాకు ఇష్టమే, కానీ మీకు వినతాసుతుడైన గరుడుడికి నాగలోకంలో ఉండే మాకు వైరమున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే గరుడు నా కొడుకు చికురుడిని చంపిపోయి ఈసారి వంతు సుముఖుడని చెప్పాడు. చెప్పినట్లుగానే గరుడు మళ్లీ వచ్చి సుముఖుడిని చంపేస్తాడు. ఇలా అతి తొందరలో చనిపోయే ఇతనికి మీ అమ్మాయినిచ్చి పెండ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయలేరు కదా అని అంటాడు. అది విన్న మాతలి నారదుడు వైకుంఠం చేరి విష్ణుమూర్తి దగ్గర వరం తీసుకొని వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిపిస్తారు. గుణకేశి, సుముఖుడు చాలా సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఇది విన్న వినతాసుతుడికి ఎక్కడలేని కోపం వస్తుంది. వెంటనే నాగలోకం చేరి 14 లోకాలు మోసే విష్ణుమూర్తిని మోసే వాహనాన్ని నేను, నా మాటంటే మీకు లెక్కలేదా, నన్నే అవమానిస్తారా అంటూ కోపంతో ఊగిపోతాడు. నా మాట వినకుండా వివాహం జరిపిస్తారా అంటూ తన శక్తిని ప్రదర్శించబోతాడు. ఇంతలో అక్కడికి చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన గరుడుడితో నవ్వుతూ, గరుడా, నా భారాన్ని మోసేది నువ్వే కదా, ఓసారి ఈ చేతిని నీ మీద ఉంచుతాను అంటూ చేతిని గరుడుడి వీపు మీద పెడతాడు. ఎందుకో ఆ చేతి భారం మోయలేనంత కష్టంగా అనిపించింది. కాళ్ళు వణికాయి, కళ్ళు తిరిగాయి, రెక్కలు ఊగిపోయాయి. ఇక గరుడుడి సంగతి గమనించిన విష్ణుమూర్తి మెల్లగా చేతిని వెనక్కి తీసి ఆ వెన్ను నిమురుతూ సముదాయిస్తూ, గరుడా, అహంకారం, గర్వం ఎప్పటికీ పనికిరావు. మనం పరోపకార దృష్టితో చూడాలి, వినయంతో ప్రవర్తించాలి, లేకుంటే చాలా కష్టాలు తెచ్చిపెడతాయి అని చెబుతారు. ఇలా అప్పటికి గరుడుడి గర్వం అణుగుతుంది. మనుషులలో కూడా చాలా మంది వారి పదవిని చూసి, డబ్బుని చూసి, అందం లేదా శక్తి ఇలా ప్రతిదాన్ని చూసుకొని గర్వపడుతూ ఉంటారు. ఆ గర్వంతోనే వాళ్ళు అవతల వాళ్ళని చులకనగా మాట్లాడడం, తక్కువ చేసి తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు. అదే డబ్బు, పదవి, అందం, రూపం ఉన్నవాళ్ళు ఎంత వినయంగా ఉంటే అంత కీర్తి పెరుగుతుంది కదా అని మాత్రం ఆలోచించరు. ఏం చేద్దాం, కలికాలం కదా మరి. గర్వంతో నోరు జారి ఏదీ సాధించలేం, వినయంతో మాటలాడి ప్రేమను సాధించగలం అని చెప్పడం కోసం నేను ఊహించి చెప్పిన కథ అని అనుకుంటున్నారా? అసలే కాదండి. మన మహాభారతంలో ఉద్యోగ పర్వంలో రాయబార సమయంలో దుర్యోధనుడి గర్వం వీడమని కణ్వ మహర్షి చెప్తున్న మాటలివి.